రాజా 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 ది గ్రేటురా తల 2000 నోటురా రే తెలుసు కదా ఈరోజు రాజన్నకి వచ్చింది రాజన్న. ఏం చేస్తుర్రా? నీ గురించే ప్రచారం చేస్తున్నాం. నా గురించి ప్రచారం ఇట్లా చేసే లాస్ట్ టైం ఓడిపోయినా ఇదంతా మనం నెక్స్ట్ గెలవాలంటే ఏం చేయాలరా? ఏం లేదన్న, ఊరంతా మందు మంచి పెడదాం. మందు పంచుదామా? వద్దురా, పక్క ఊరోళ్ళు డాన్సులు పెడుతుర్రు, రికార్డింగ్ డాన్సులు పెడుతుర్రు. అవన్నీ కామన్ అన్న, ప్రతిసారి డాన్సులు పెట్టు, రికార్డింగ్ డాన్సులు ఎవడు ఓట్లు వేయడం అట్లా వేసే. మరి ఏం లేదన్న, ఈసారి కొత్తగా ప్లాన్ చేద్దాం. నాకు తెలిసిన వాళ్ళు సర్కస్ చేసేటోళ్ళు, మ్యాజిక్ చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళని ఊరికి పిలిపించినాం అనుకో, ఊర్లో ఉన్న ఓట్లు మొత్తం నీకే. ఏదో బాగుందిరా. బాగుందా? ఎంత అవుతుందిరా? 50 లక్షలు అన్న. 50 లక్షలు కాకపోతే 40 లక్షలు తీసుకో. ఇగో పిలిపిరా. ఓకే అన్న, నువ్వేం టెన్షన్ పడకు, మొత్తం నేను చూసుకుంటా ప్రోగ్రామ్. నువ్వు రెస్ట్ తీసుకోపో. అరే సాయి, 40 లక్షలు ఇచ్చిండు అన్న, నువ్వు పోయి అలా తీసుకొని వచ్చేసేయి, మొత్తం ధూమ్ ధామ్ చేద్దాం ఇవాళ. ఓకేనా? సాయిగాడు పోయి ఇంతసేపు అవుతుంది, ప్రోగ్రామ్ కేమో లేట్ అవుతుంది. ఫోన్ చేద్దామా? హలో హలో. అరే సాయి ఏడున్నారా? ఎంతసేపు అవుతుంది, జల్దీ రారా. అన్నా నీ పక్క పండు డబ్బున్నా చూడు. చూసినా. అరే దీంట్లో ఏందిరా, హ్యాండ్ ఉంది. వాళ్ళు అదే ఇచ్చిల్లా. హ్యాండ్ ఇచ్చుడేంద్రా? ఇప్పుడు వాళ్ళకు ప్రోగ్రామ్ చేయాలి కదరా. హలో సిగ్నల్ లేదు. హలో హలో. ఈ సాయిగాడేమో హ్యాండ్ ఇచ్చిండు, నేనేమో రాజా నాకు మాట ఇచ్చిన. ఇప్పుడు ఎట్లా నాకు ఏం అర్థమైతే లేదు. నాకు తెలిసిన ఒక జాదుగారు ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేద్దాం. హలో హలో. జాదుగారు సద్దాం గారా? అవు నేనే మారుతున్నా సార్. మీతో పని పడ్డా సార్, సార్ కలవాలి మిమ్మల్ని. నీ ఎనిగే ఉన్నా సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. నన్ను కాదు, ఈ ప్యాంట్ ని. సార్ మీరు మ్యాజిక్ చేస్తారు కదా సార్? అవు. ఇంతకుముందు ఏం చేసిరు సార్? పెళ్లి చేసుకున్న పిల్లని మాయం చేసిన. అంటే పోలీసు వాళ్ళకి అదే చెప్పిన, మ్యాజిక్ అనుకున్నారు. ఇంకేం చేసిరు సార్? మా ఏజ్ లో డబ్బులు కొట్టేసిన. అంటే మీ అయ్య ఏమనలే? మ్యాజిక్ అనుకున్నాడు. సార్ ఏం లేదు సార్, మా ఊర్లో కొంచెం ప్రోగ్రామ్ ఉంది సార్, దానికి మీరు రావాలి, మ్యాజిక్ చేయాలి సార్ ప్లీజ్. అరే అందరు నన్ను మేజిక్ అంటారు కానీ నాకు మ్యాజిక్ రాదురా బేసిక్ గా. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, మీరే మ్యాజిక్ ప్లీజ్ సార్. 20 లక్షలు ఇస్తా సార్. 20 లక్షలు మ్యాజిక్ ఏంది, మర్డర్ కూడా చేస్తా. ఎక్కడ ప్రోగ్రామ్? సార్ ఇక్కడ సార్, పక్కా తీసుకెళ్తా. నువ్వు రెడీ చేయని వస్తా. ఓకే సార్. నా మొత్తం సెట్ చేసిన, నువ్వేం టెన్షన్ పడకు. మొత్తం సర్కస్ చేసేటోళ్ళు, మ్యాజిక్ చేసేటోళ్ళు అందరూ వస్తారు. పిలవాలా? పిలిపిరా. వచ్చేసేయండి. నమస్కారం సార్. పెద్దలకి ఈ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. సలాం గారు. రష్మిక మందన సలాం గారు. డమ్ ఎవర్రా ఇది? పోతి సార్ నాదే. సలాం గారు. డమ్ ఇప్పుడు మన మ్యాజిక్ షో స్టార్ట్ చేద్దాం సార్. మ్యాజిక్ అని తిరిగి మనకు కావాల్సింది ఏంటి? గ్లామర్. సో మా సర్కస్ లో ఆ గ్లామర్ కూడా ఉంది. సో యు వాంట్ గ్లామర్? సార్ ఇప్పుడు దీన్ని మాయం చేస్తా. రెడీ? ఓకే రెడీ. బాగా చూడండి సార్. సూపర్ సూపర్ సూపర్. మాయం చేసి మాయం. అరే మళ్ళా చెప్పిరా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏంటది? పర్సా దొరికింది సార్ నాకు రోడ్డు పైన. ఓకే. ఇప్పుడు ఈ మ్యాజిక్ చేయాలంటే మనకు డబ్బులు కావాలి. వి హావ్ మనీ. యా సార్ ఎక్కడ పెడుతున్నా? పర్సులో పెడుతున్నావు. చూడండి, పర్సులో పెట్టానా? రెడీ? నాకెందుకు మీకు చాలా ఆకలి వేస్తుంది అనిపిస్తుంది. అవును సార్. ఆగండి. సో రాజు గారు, బాటిల్ ఏమన్నా ఉందా సార్? ఏం లేదు సార్. చూడండి. ఏం లేదు కదా? ఏం లేదు. ఓకే ఫైన్. పడుకో సార్. సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా. మ్యాజిక్ చూసి టైడ్
డిసైడ్ అయిపోయారు సార్. వింత ఒక యాక్ట్ చూపిస్తాను సార్. బేసిక్ గా వద్దు 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 అని దండం పెట్టినాం, కాళ్ళు పెట్టినాం. ఆ యాక్ట్ మీరు చూడాల్సిందే. ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. అవునా? ఆ యాక్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో ఒక మ్యాజిక్ సార్. సో నా చేతిలో ఏమైనా ఉందా? ఏం లేదు సార్. బాగా చూడండి. ఏం లేదు సార్. నా చేతిలో ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ఇప్పుడు చూడండి, గీతలు ఉన్నాయి, గీతలు ఉన్నాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లాస్ట్ ఫైనల్ ఒక మ్యాజిక్ ఉంది సార్. రాజు గారు రండి సార్. ఎప్పుడన్నా ఒక మనిషి లేవడం చూసారా? ఇప్పుడు లైవ్ లో మీకు చూపిస్తా. ఛాలెంజ్ పడుకోండి సార్. సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా, సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా. సార్ లేవండి, లేవండి సార్. ఇదే మ్యాజిక్, ఇదే మ్యాజిక్ రా. ఏడుకెళ్ళి తీసుకొచ్చిన నడు, పంపి 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 నడు. ఏడుకెళ్ళి పట్టుకొచ్చిన వీళ్ళని, ఏడుకెళ్ళి వచ్చి చూడు, నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును, నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ 2 ఒకటేరా? అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా, కోడి పందాలు వేసా. కోడి పందాలు పుంజు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు పుంజు కొట్టుకుంటే అది పందెం, ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్ను పోటు ఓడమన్నా పొడిచినవా? ఎందుకు? వెన్న దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నిన్ను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా? ప్లీజ్ బావ, నేను మనగండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పెళ్ళాం. కానీ ఇమ్మో నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కొత్త కింద ఉంది సార్. ఏంటి అర్థం కాదు. కొత్త కొత్త రుచులు మరిగాక కొత్త కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు గుండె వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒకసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది, ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేశారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్, ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే, ఇట్లా వీకాలే. చూడు ఎంత వచ్చిందో. రే సద్దాం, ఒకటే ఏంట్రా? ఒకటేమన్నావు కదా నువ్వే. అది కావాలా రే?
ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు మస్తు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బాయ్ కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెట్టుకోమని అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లురా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా, నిజంగా నువ్వు ఉంటే ప్రత్యక్షం అయ్యి, నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.